నమస్తే అండి. మీ పేరు? పట్టుకుంటున్నానండి. సూర్యనారాయణ గారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా! ఎలా ఉందంటారు? మాకు బాధతం బాగానే ఉంది. కొంతమందికి నచ్చపోతుంది మనం చెప్పలేం. హ్మ్. హ్మ్. మాకు నచ్చింది. అంటే ఏ విధంగా బాగుందంటారు బాబు? చెప్పిన పథకాలు ఏదో కొన్ని చెప్తున్నాడు కదా. హ్మ్. ఏదో దీపం పథకం అన్నాడు, అది ఇస్తున్నాడు. హ్మ్. తర్వాత ఇంకా అన్నీ వేయలేదు, అమ్మబడి వేయలేదు, తొక్కబడి వేయలేదు అంటున్నారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోద్ది. హ్మ్. హ్మ్. రావాలి టైం పడుతుంది కదా. వచ్చి 5 నెలలు అవుతుంది. అవును. 5 నెలల నుండి అన్నీ వెళ్ళిపోతాయా? హ్మ్. అన్నీ అవ్వవు కదా. అది మరి ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పేసి అన్నారు కదా! ఎంతవరకు వస్తుందండి? అవును ఇస్తా అన్నారండి. ఇంకా అక్కడ మరి ఇక్కడ ర్యాంపులు కట్టాలి కదా. నిన్న మొన్న పేపర్లు చూశాను. ఓకే. రావుడు రెడీ అయిపోతున్నాయి ఇస్తున్నామని. అది కూడా జరిగిద్దండి. జరుగుతున్నాయండి. జరిగింది. మరి నిత్యావసర సరుకులు రేట్లు పెంచేసాడు బాగా అని చెప్పేసి అంటున్నారు. అంటారండి అది ఎప్పుడు ఉండి నిత్యావసర వస్తువులు అంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఈ ఆలు రేటు ఉంటుంది కూరగాయలు, రేపు దీనికో రేటు ఉంటుంది. అంతే కదా. పంట ఎక్కువ పండింది అనుకోండి అదే డౌన్ అవుతుంది. అవును. తగ్గింది అనుకోండి అదే పెరుగుతాయి. అట్లా మనం ఏం చేయలేం. మరి కరెంట్ ఛార్జీలు కూడా పెంచేశారు, ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. కరెంట్ ఛార్జీలు ఏం పెరిగిందండి. ఆ మహానుభావుడు జగన్ గారు చేసిందే కదా. అలాగే ఉన్నాయి. అయ్యే రేట్లు అండి, అదే ఛార్జీలు. అదే ఛార్జీలు ఉన్నాయి. ఇంతవరకు ఏం పెరగలేదు. మరి గత ప్రభుత్వంలో పథకాలు కానీ పరిపాలన విధానం ఏ విధంగా ఉంది? దేనికండి జగన్ ప్రభుత్వం పథకాలు కానీ పరిపాలన విధానం. అది అంత మోసం అండి. అంత మోసం చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అది తినేటైతే ఉంటాడు. మరి పేద ప్రజలకు అందరికీ పథకాలు ఇచ్చానని చెప్పేసి అన్నాడు కదా. ఏం చేయాలండి పథకాలు? మొత్తం అందరికీ అవును ఏం చేయాలని చెప్పండి. పోనీ అది ఏదో పథకం ఇచ్చాడు కదా అని చెప్పండి. అంటే అమ్మఒడి కానీ చేయూత కానీ. అమ్మబడి అన్నాడు, ముందు 15,000 అన్నాడు. తర్వాత ఏం చేశాడు? 13,000 తీసుకొచ్చాడు. అంతే కదా. అదే పెన్షన్ పెంచా అన్నాడు. ఎప్పుడు పెంచాడు? సంవత్సరానికి పెంచాడు. ఏది 4 దబాలుగా అలా పెంచుకొచ్చాడు. అంతే కదా. అక్కడికైనా మరి మనకి తెలియదు. పువ్వు గారు రాజకీయం ఎన్నో లక్షల కోట్లు అప్పుల్లో పెట్టేసాడు అన్నారు. ఇలాంటి ఆడు వాటి నింటుంటే వాళ్ళు అప్పులు లేవన్నారు. దాన్ని మరి అంతవరకు మనకి నాడ్యం ఉండదు కదా. అది మరి గతంలో అయితే జగన్ ఉన్నప్పుడు పథకాలు ఉండి పనులు చేసుకోవడానికి పనులు ఉండి చంద్రబాబు నాయుడు వచ్చాక పనులు ఉండలేదంట కదా. మరి అంటారండి. ఇప్పుడు అపోజిషన్ ఉంటుంది కదా. అవునవును. వాళ్ళు అంటారా మరి. అపోజిషన్ ఏమంటారు? అది ఎంత బంగారం చేతికిచ్చినా అది ఎట్టలే అంటారు. అది సహజమే. మరి మనం అలా చేయకూడదు. ప్రజలకు బాగానే ఉందంటారా? బాగానే ఉందండి. అంటే ఇప్పుడు ఇంతవరకు 5 నెలలే కదా అవుతా. కనీసం ఇంకొక ఏడాది జరిగితే వాడు అన్న పథకాలన్నీ జరుగుతాయి. డెవలప్మెంట్ ఎలా ఉందంటారు? చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ చేస్తానన్నారు కదా. బాగానే వేయడం కానీ. మరి ఇప్పుడు మొదటి కదండి. ఇప్పుడు దాని పరిపాలన రోడ్లు ఉన్నాయి. మంచినీళ్ళు కప్పెట్టేయచ్చు. అలాంటి గోతులు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటప్పుడు మొదటి పంచాయతీల్లో రోడ్లు వర్క్ స్టార్ట్ అయినాయి అంటారా? అన్నీ చేస్తున్నారు కదా. మనకు కాపాడుతుంది కదా కావాలి. మనం చూస్తున్నాయి అవి. మరి స్టూడెంట్స్కి బాగా ఇబ్బందిగా ఉంది ఈయన వచ్చాకని చెప్పేసి అన్నారు. మరి స్టూడెంట్స్ గురించి నాకు నాలెడ్జ్ లేదు నాకు. అయినా మరి ఉందని మా పిల్లల విషయంలో మేము చూస్తున్నాం. ఏమీ లేదు ఇబ్బంది. బాగానే ఉంది. కానీ కొంతమందికి ఇబ్బంది అనిపిస్తుందంటే ఏ ఇబ్బందో మాకు తెలియదు.